దేవునికి పూజ చేస్తున్నామంటే ఎంత నిష్టతో చేయాలి ఏం కథ. అండ్ల పాలాభిషేకం అంటే కల్తీ లేని పాలతో చేయాలి. అవునా కాదా? ఒకవేళ మీ తాన పాలు దొరకకపోతే ఉత్త నీళ్ళతోనైనా చేయరు కానీ పలిగిపోయిన పాలతోని దేవునికి అభిషేకం చేస్తే ఎవరన్నా సై అంటారా? అది కూడా ఏదో తెలివని గుడి కూడా కాదు. కుద్దు ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుని గుళ్ళనే అయింది ఇంతటి అపచారం. అందుకే పెద్ద మనుషులు అంతా అరుచుకుంటుర్రు. ఎంతో నిశ్చితగా వచ్చావు ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందని చెప్తే వీళ్ళు ఏం చేశారు, నిరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడారు. మేము ఎంతో నిష్ఠగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది. ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో తిరిగి మాకు అర్థం కావట్లేదు. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ. ఆగో ఇన్నరా పెద్ద మనిషి ఎంత బాధపడుతుండో. ఇక్కడ గణపయ్య కోసం ఎంతో నిష్టగా ఇంత దూరంకి వెళ్ళొస్తే వీళ్ళు పలిగిపోయిన పాలతో అభిషేకం చేసుడే కాకుండా దేవునికే కదా తి అని ఎట్టికి మాట్లాడుతురట. ఏమంటారు వీళ్ళని? ఈయననే కాదు, గీ మేడం కూడా కర్నూలు నుంచి వచ్చిందట. అయితే ఏమైందో ఆమెనే చెప్తుంది. నుండ్రి పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్న. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము, వాటికి 4 లీటర్స్ ఇచ్చారు. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాను, ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నాను. సో వీ పెయిడ్ అమౌంట్ టు ది మిల్క్ వెండర్, బట్ హీ హాస్ గివెన్ బ్రోకన్ మిల్క్. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్. చూసిర్రా దేవుని పేరు చెప్పి దందా ఎట్లా చేస్తుర్రో. పోని వీళ్ళేమన్నా పుక్కట్ల అభిషేకం చేసుకోమని ఇచ్చిర్రా అంటే అది లేదు. పైసలు తీసుకొని మరి పలిగిపోయిన పాలతోని అంతటి మహిమగల వినాయకుని అభిషేకం చేస్తుర్రంటే అలా ధైర్యాన్ని తారీఫ్ చేయాల్సిందే. ఇట్లనే చూసుకుంటుంటే కుదరదని బయటికి వచ్చి అలా కోపాన్ని మొత్తం ఎల్లగక్కిర్రు. మరి దేవుడు అంటే భక్తి లేదా భయం లేదా అనేది వాళ్ళ ఇష్టం గాని ఆయనను దర్శనం చేసుకునేటందుకు వాళ్ళ మొక్కులు తీరితే అభిషేకాలు చేసేందుకు ఎక్కడెక్కడికెళ్ళో వస్తుంటారు. అసొంటోళ్ళను మోసం చేయొద్దన్న ఇంగితం లేకపోతే ఎవరం మాత్రం ఏం చేస్తాం. ఇది ఇట్లనే సీఎం చంద్రాలకు చేరి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే గానీ బుద్ధి రాదు. ఇంతటి అధ్వానం తయారవుతారు. పైసలు 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 పైసల కోసం జనాలను ఎట్లనో మోసం చేస్తారు కదా. ఆఖరికి దేవుణ్ణి కూడా ఎట్లా మోసం చేయాలనిపిస్తుందో ఏం పాడో అని నోటుకొచ్చిన బుద్ధులతో తిడుతుర్రు. ఇది చూసిన భక్తజనులంతా. ఏమైంది బీజేపీ పార్టీలకు? ఓవైపు ఆంధ్ర మీడియా, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు. రెండిటి నుంచి బీజేపీని తప్పించే వాళ్ళే లేరా? తెలంగాణ మీద ద్వేషాన్ని చూపెడితే నోరు మెరపరేంటి? ఇలాంటి ద్వేషాలకు, కుట్రలకు, అగౌరవాలకు పలకాలి చరమగీతం. ఓ ఇట్లా అనేది నేను కాదు, తెలంగాణ పబ్లిక్ అనే మాటలు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. బీజేపీ పార్టీలకు చూడండి ఎంతటి ప్రేమ ఉన్నదో తెలంగాణ మీద. వాళ్ళకు తెలంగాణ మీద ఉన్న ప్రేమ బయట పడుతున్నది. ఎంతో కక్ష ఉన్నట్టు, మరెంతో ద్వేషం ఉన్నట్టు, పీకల దాకా కోపం ఉన్నట్టు మనకు అనిపించినా అది నిజం కాదు. బీజేపీకి మస్తు అంటే మస్తు మస్తు ప్రేమ తెలంగాణ మీద ఉన్నది. దానికి ఉదాహరణనే ఏపీ మంత్రి నారా లోకేష్ కు బీజేపీ అధ్యక్షుడు ఇచ్చిన ఫోటోవా. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షునిగా పివిఎన్ మాధవ్ని ఎన్నుకున్నది బీజేపీ పార్టీ. కొత్త అధ్యక్షుడు కాబట్టి ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిసేతానికి పోయిండు. ఉత్తి చేతులతో పోకుంటే ఇగో ఈ ఫోటో తీసుకొని పోయి లోకేష్ చేతిలో పెట్టిండు. ఓకే, మంచిగానే ఉన్నది. దీంట్లో తప్పేమున్నది? అంత కుల్లం కుల్లం ఉన్నది కదా. భారత సాంస్కృతిక వైభవం అని పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి. అంతేకాదు దేశం చుట్టూన్న దేశాల మ్యాపులు కూడా ఉన్నాయి. వాటితో పాటు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సంస్కృతులు ఉన్నాయి. దీంట్లో తప్పు పట్టేదానికి ఏమున్నది అంటారు కదా. కానీ మంచిగా చూస్తే తెలంగాణ రాష్ట్రం ఒకటి ఉన్నదన్నట్టు, తెగించి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు, దానికో భూభాగం ఉన్నట్టు తెలంగాణ మ్యాపే లేదు. అంటే చూడండి బీజేపీ లీడర్లకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందో. తెలంగాణ రాష్ట్రం వచ్చుడు వాళ్ళకి ఎంత ఇష్టమో, తెలంగాణ ప్రజల మనోభావాలకు ఎంత గౌరవం ఇస్తున్నారో. లోకేష్కి ఇచ్చే ఫోటో కాబట్టి నారావారి మెప్పు పొందేందుకు తెలంగాణ మీద విషం జిమ్ముతున్నారో, లేకుంటే తెలంగాణ అంటేనే బీజేపీ పార్టీలకు ఇష్టం లేక ఇట్లా చేస్తున్నారో తెలియదు. కానీ ఎట్లనో ఓ తీరుగా ఎక్కడనో ఓ కాడ తెలంగాణను అవమానిస్తున్నారు. తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిండ్రు అన్నారు. తెలంగాణ పదాన్ని తక్కువ వల్కాలనని తెలంగాణ వాళ్ళకే నీతులు చెప్పిండ్రు. ఇగో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మ్యాప్నే లేకుండా చేసిండ్రు. అందుకే బీఆర్ఎస్ పార్టీ లీడర్ దాసోజు శ్రవణ్ బీజేపీ పార్టీల మీద అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. తెలంగాణ సోయి ఉన్నట్టయితే ఇవాళ అనవసరంగా ఛాలెంజ్లు విసురుతూ లేనిపోని రచ్చ చేస్తూ రవస చేస్తూ ఇవాళ ప్రజలలో ఒక రకమైనటువంటి ఒక అనిశ్చితి అశాంతికి కారకులవుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దయచేసి ఆలోచించాల.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమో లేకపోతే బీజేపీ మెప్పు కోసమో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వ్యవహరించకుండా వీళ్లపైన చర్యలు చేపట్టాలా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇట్లా అయినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చూసుకుంటూ ఉండొద్దు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇట్లనే వదిలిపెడితే తెలంగాణ మీద ఇంకెన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తారు, ఉపేక్షించొద్దు అన్నట్టు మాట్లాడుతుంది. కరెక్టే కదా, వాళ్ళు ఏం చేసినా చేతులు ముడుచుకొని ఉంటే రేపు వచ్చిన తెలంగాణను కూడా వెనకకు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినా కలుపుతారు, నిద్రపోయినట్టు ఉండొద్దు అంటున్నాడు. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాడో, ఏం మాట్లాడతాడో.